హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. నేనైతే ఈరోజు ఆదివారం రోజు ఈ వీడియో తీస్తున్నా. నేనైతే ఢిల్లీలో ఉన్నా. ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర XU500 W10. ఇది చూడవచ్చు. బండికి అయితే ఎలాంటి గీత అనే మాట లేదు. బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది. XU500 W10 ఇది. సన్ రూపు, 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి. 77,000 షోరూమ్ ట్రాక్ తిరిగిందని కస్టమర్ చెప్తుండు. మనకి డౌట్ ఉంటే కూడా షోరూమ్ ట్రాక్ తీపిస్తాం, అట్లేం లేదు. ముంగ టైర్లు వచ్చేసి రెండు సీల్ టైర్లు ఉన్నాయి. వెనక టైర్లు వచ్చేసి కూడా మీకు ఒక 60% ఉన్నాయి. చూడొచ్చు. వెహికల్ మొత్తం రివ్యూ చూపిస్తా. చూడొచ్చు. కింద అండర్ పాడ్ కూడా మొత్తం. ఈ గ్లాసు కూడా మహేంద్ర షోరూమ్ గ్లాస్ వచ్చింది. ఇది షోరూమ్కి ఎలా వచ్చిందో గ్లాస్ అలాగనే ఉంది. ఇంకో టైర్లు చూడవచ్చు. సీల్ టైర్లు ఉన్నాయి. టైర్లు వచ్చేసి ముంగ 2 సీల్ టైర్లు ఉన్నాయి. ఇంకా చూడవచ్చు. ఇది కూడా మహేంద్ర షోరూమ్ గ్లాస్. ఇది సీట్లు మాత్రం లెదర్ సీట్, ఎక్సలెంట్ సీట్లు ఉన్నాయి. లెదర్ ఎట్టున్నాయి అంటే ఇంకో ఇంటీరియర్ కూడా చూడవచ్చు. సన్ రూపు, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూడవచ్చు. ఇది ఇంకో ఎయిర్ బ్యాగ్ అనేది ఈడొకటి వస్తుంది. స్టీరింగ్ లోట్ వస్తుంది. అక్కడ ఈడొకటి వస్తుంది. ఈడనే మొత్తం 4 ఎయిర్ బ్యాగులు. ఆడొకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. మొత్తం 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. నేను చూపిస్తా. లోపల ఇక్కడ ఇది కూడా అయితే మ్యాట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఢిల్లీ పనులకి ఏ పనులకి ఇక్కడ చూడొచ్చు. మన ఎందుకంటే ఈ డోర్లు మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే ఏమైనా జంగీట్ వస్తే మాత్రం డోర్లు సెట్ కావు. పవర్ విండోస్. డోర్ అయితే ఒరిజినల్ డోరు. మీకు ఏమైనా పిల్లల మీద ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇట్లా తీసి మొత్తం చెక్ చేయడం జరిగింది. చూడొచ్చు. కంపెనీ ఉంది అంత. ఇది ఇవన్నీ ఆల్రెడీ మొత్తం మేము చెక్ చేసినాం. ఇది ఎందుకంటే మొత్తం ఉడవిక్తే మళ్ళీ లబ్బాలు ఏందని సెట్ కాదు. గడి ముందుకు చూడొచ్చు. కింద అండర్ బాడీ కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా డస్ట్ కూడా ఏం లేదు. చూడొచ్చు. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. నేను ఇంజన్ స్టార్ట్ చేసి మీకు చూపిస్తున్నా. ఆల్రెడీ ఇంజన్ స్టార్టింగ్లో పెట్టినా నేను. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే, షోరూమ్ గ్లాస్ ఉంది. చూడొచ్చు. వెనక సీట్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే లోపల మ్యాట్ కానీ ఎయిర్ బ్యాగ్ ఆడొకటి వస్తుంది. ఇక్కడ ఒకటి వస్తుంది. సీట్లు చూడొచ్చు. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. బండి ఎంత నీట్గా ఉందంటే సింగిల్ ఓనర్ బండి ఇది. ఏసీ ఇక్కడ ఒకటి వస్తుంది, అక్కడ సెంటర్ ఇవన్నీ. ఇంకా చూడవచ్చు. చిల్డ్రన్ సీట్ ఇది. ఇక్కడ ఇది కూడా చూడవచ్చు. ఇది చూడవచ్చు. ఎక్కడ కూడా డస్ట్ గిట్ అయితే ఏం రాలేదు. 4 విండోస్. ఇక్కడ ఇది కూడా పిల్లర్ కూడా మీకు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చెక్ చేసినాం, మళ్ళీ కూడా చూపిస్తున్నా. చూడవచ్చు. ఇంకో ఇందాక ఎందుకంటే కొంతమంది డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తున్నాను నేను. ఇంకో టైర్లు చూడవచ్చు ఎంత గ్రిప్ ఉంది. 60%కి ఎక్కువనే ఉన్నాయి. నేను 60 అయితే చెప్పిన. ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాస్. ఇంకా చూడవచ్చు. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో పైన కూడా చూడవచ్చు. రూపు కూడా ఇంకో మహేంద్ర XU/W10. ఇది చూడొచ్చు. ఇదంతా ఒరిజినలే ఉంది. ఇదంతా ఒరిజినలే. ఇదంతా ఒరిజినలే ఉంది. డిక్కి కూడా అంత ఒరిజినలే. ఇందులో జాకీ పాన ఇట్లా ఇందులో జాకీ అది వస్తుంది. చూసారుగా చిల్డ్రన్ సీట్ కూడా చూడవచ్చు. ఇంటీరియర్ ఎంత క్లియర్గా అవుపిస్తుంది. చూడవచ్చు. మీకు ఎంత బండి అనేది ఎంత తిరిగింది ఏం కథ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింద స్టెప్ని కూడా వచ్చేసి ఇది కూడా ఒక 60% ఉంది. టైర్లు అయితే ఇప్పటికిప్పటికైతే టైర్లు వెనకాయ కానీ ముందు కానీ ముంగల్ సీలు ఉన్నాయి. వెనకాయ మాత్రం ఒక 60-70% ఉన్నాయి. చూడవచ్చు. కింద కూడా ఎక్కడంగా కూడా సుశీల్ డిక్కీ కూడా అంత ఒరిజినల్ ఉంది.
ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి ఈ గ్లాస్ కూడా అంతా వచ్చి, ఇది కూడా గ్లాస్ ఒరిజినలే. ఈ గ్లాస్ మాత్రం ఒరిజినల్ కాదు, ఈ గ్లాస్ చేంజ్ అయింది. ఇది ఈ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది, ఈ గ్లాస్ ఒరిజినల్ కాదు. ఇంక అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది, చూడవచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి డస్ట్ అయితే ఏం లేదు. ఇంకో అక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ఇంకో ఈడొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇంకో చూడవచ్చు వెనక సైడ్ కూడా. ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. ఇది డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అంత ఒరిజినలే. మీకు ఇక్కడ కూడా డౌటే ఉంటుంది. ఇంకా అన్నీ ఇంకొక కంపెనీ అంతా. దాని సిఎస్సి నెంబర్, ఇండియన్ నెంబర్ కావాలంటే ఇక్కడ చూడవచ్చు. ఇదంతా ఓకే, అంత ఒరిజినల్ ఉంది. మీకు ఈ పిల్లర్ కూడా చూపిస్తా, అన్ని పిల్లర్ తీసినప్పుడు ఈ పిల్లర్ కూడా చూపిస్తా చూడండి. ఇంకో పవర్ విండోస్లు, అడ్జస్టెడ్ మిర్రర్, డోర్ కూడా ఒరిజినలే. క్లచ్ ఫంక్షన్ కానీ, ఇంకో పెట్రోల్ది, ఇంకో ఆటోమేటిక్, ఇవి సీట్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్ వస్తాయి. ఇవి W10లో వస్తాయి. ఇంకో సన్ రూఫ్, నేను సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇంకో పుష్ బటను, ఇంకో సన్ రూఫ్ చూడవచ్చు. ఇంకో సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఇంకో గ్లాస్ వస్తుంది చూడండి. ఇంకో సన్ రూఫ్ గ్లాసు. ఏసీ కూడా ఆన్లైన్లో ఉంది. ఇంకో రీడింగ్ వచ్చేసి 72,000 షోరూమ్ ట్రాక్ అంటుండు కస్టమరు. చూడవచ్చు. స్క్రూ కంట్రోలు, ఇంకో అన్నీ స్టీరింగ్ అడ్జస్ట్మెంటు, పుష్ బటన్ స్టార్టు. ఇందులో చిల్డ్రన్ ఏసీ వస్తుంది. ఇలా ఏసీ అంటే చిన్న ఫ్రిడ్జ్ అనమాట, మినీ ఫ్రిడ్జ్ వెళ్ళామని పెట్టుకుంటే కూల్ అవుతుంది. ఇంకా రీడింగ్ కూడా చూసారు కదా, చూడవచ్చు. ఎయిర్ బ్యాగ్ ఈడొక్కటి, స్టీరింగ్లో ఒకటి, ఇంకో ఈడొకటి మొత్తం 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ఇలా సన్ రూఫ్ వస్తుంది. ఇంకో బండి అయితే ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది, చూడవచ్చు. మీకు ఇంజన్ కూడా సౌండ్ ఎట్లుంది అనేది నేను చూపిస్తా. ఇంకా చూడవచ్చు. ఈ టైర్ కూడా సీల్ టైరు, ఇంకో అప్రాన్ చూడవచ్చు. ఎంత అప్రాన్, మొత్తం ఒరిజినల్ అప్రాన్లు. ఇంకో బానెట్ కూడా అంత ఒరిజినలే. ఈ అప్రాన్ కూడా బ్యాటరీ ఇప్పుడే కొత్తగా వేసారు, కొత్త బ్యాటరీ వేసింది. ఇది ఇప్పుడే ఒక జస్ట్ అంటే మనం వచ్చినాకనే నేను లోపల వీడియో తీసినప్పుడే బ్యాటరీ వేస్తున్నాను. మీకు బ్యాక్ కంప్రెషన్ కూడా ఏం లేదు. ఆల్రెడీ ఏసీలో బండి ఏసీలో ఉంది. నేను ఏసీలో మీకు ఇంజన్ సౌండ్ వినిపిస్తున్నా, చూడవచ్చు మీరు. శేషి గీసి అంతా ఓకే ఉంది, ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ ఏం లేదు, చూడవచ్చు. ఇంకో హలో అండి, నమస్తే. చూసిరు కదా బండి రివ్యూ. 2015 మోడల్ XU500 W10. టోటల్ బండి అంత ఒరిజినల్ ఉంది. వెనక ఒక గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. ముంగడ గ్లాస్ కూడా అంత ఒరిజినల్, అన్ని గ్లాసులు ఒరిజినల్. ఒక పెయింట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. సరే చిన్న మరి రాయితో తాకిందా, అది మరి యాక్సిడెంట్ అయితే ఏం కాదు, చిన్న విషయం వల్ల దాని అయితే చేంజ్ అయింది. దీనికి వచ్చేసి 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, సన్ రూఫ్ వస్తుంది. బండి టోటల్ ఒరిజినల్. బండి మాత్రం ఇప్పటికిప్పుడు మాత్రం ఒక ఫుల్ మ్యాట్ అయిపోయిన తప్ప ఏ పని అయితే లేదు బండిలో. మనం ఆయిల్ చేంజ్ చేసుకుని బండి బై రోడ్ తీసుకురావాల్సి వస్తుంది. బండి మాత్రం టోటల్ ఒరిజినల్. మనం ఇది ఇన్వాయిస్ మొత్తం కలిపి ఇస్తాం బండి. మీరే టీఎస్ ఉంటే టీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏపీ ఉంటే ఏపీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఢిల్లీలోనే దీని ప్రైస్ 7,30,000 చెప్తుర్రు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు.
ఓన్లీ మనకు బై రోడ్డు తీసుకురావాలంటే 25,000 కమిషన్, అది బై రోడ్డుకు 25,000 తీసుకుంటాం, ట్రాన్స్పోర్టు కమిషన్ 15,000 తీసుకుంటాం, 40,000 అయితే మళ్ళీ అలాగా ఖర్చు వస్తుంది. 730 అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, మనం దాని ఏమైనా ఉంటే మాట్లాడతాం. అలానే ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం, మీకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్ఓసి ఇన్వాయిస్ మాత్రం మనం ఇస్తాము. మీరే టీఎస్ ఉంటే టీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది, ఏపీ ఉంటే ఏపీ. ఇదండి బండి అయితే టోటల్ జెన్యూన్ ఉంది. బండిలో ఇప్పటికైతే మాత్రం ఎలాంటి ప్రాబ్లం, నేను టోటల్ చెక్ చేసిన. ఒక వెనక గ్లాస్ ఒక్కటే చేంజ్ అయింది. కిలోమీటర్కి వచ్చేసి 77,000 సర్వీస్ హిస్టరీ ఉందని చెప్తున్న కస్టమరు. మనకి డౌట్ ఉంటే మనం సర్వీస్ హిస్టరీ తీపిద్దాం, ఏ డౌట్ ఉన్నా బండికి ఏమైంది ఏం కథ అనేది. ఇక బండి అయితే ఏ పిల్లరు ఏ డ్యామేజ్ కాలేదు, ఏ డోర్ డ్యామేజ్ కాలేదు, కింద సస్పెన్షన్ కూడా మంచిగా ఉంది. దీని 2 టైర్లు కూసి ఇప్పటికీ టైర్లు కూసి ఇబ్బంది ఏం లేదు. బండి అయితే టోటల్ ఒరిజినల్. వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్నారు కాల్ చేయండి ప్లీజ్. మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈ బండి మాత్రం ఢిల్లీలో ఉంది. కొంతమంది ఫోన్ చేసి అన్న హైదరాబాద్కి వచ్చిందా అదని అడుగుతారు. లేదు, హైదరాబాద్కి ఏం లేదు, అమౌంట్ పే చేస్తేనే బండి హైదరాబాద్కి వస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు వచ్చి తీసుకొచ్చుకుంటున్నా మాకు బాధ లేదు. ఓనర్ టు ఓనర్ కల్పిస్తాం, మాకు కమిషన్ ఒకటి ఇస్తే చాలు. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.